అందరికీ వందనాలు. నా పేరు రవీంద్రబాబు, విజయవాడ. నా కవిత సంక్రాంతి. భూమి తనలో తాను భళ్ళున పేలితే నిప్పుల నెగళ్ళే, భూమి తనలో తాను భళ్ళున పేలితే నిప్పుల నెగళ్ళే, వసుధ కూసింత ఒళ్ళు విరిస్తే చప్పున పెను సునామీలే, వసుధ కూసింత ఒళ్ళు విరిస్తే చప్పున పెను సునామీలే, భువి తన చుట్టూ తాను గిర్రున తిరిగితే రేయింబవళ్ళు, భువి తన చుట్టూ తాను గిర్రున తిరిగితే రేయింబవళ్ళు, పుడమి కాస్త నడుము తిప్పితే ఏదో ఒక సంక్రాంతి, పుడమి కాస్త నడుము తిప్పితే ఏదో ఒక్కొక్క చుట్టూ తిరుగుతూ కొంచెం కొంచెం వంగుతూ, ఒక్కొక్క చుట్టూ తిరుగుతూ కొంచెం కొంచెం వంగుతూ తారామండలాన్ని ఎన్నో కోణాల్లో ఆకాశపు తెరపై ఆవిష్కరిస్తూ, తారామండలాన్ని ఎన్నో కోణాల్లో ఆకాశపు తెరపై ఆవిష్కరిస్తూ, పాలపుంత చూపిస్తూ పైన వెలుగు పంచేస్తూ, పాలపుంత చూపిస్తూ పైన వెలుగు పంచేస్తూ, నింగి కడలి పొంగిస్తూ నీటి ఊట అందిస్తూ, నింగి కడలి పొంగిస్తూ నీటి ఊట అందిస్తూ, పృథ్వీ ప్రతి నెల ఓ సంక్రాంతిని తెచ్చేస్తోంది, పృథ్వీ ప్రతి నెల ఓ సంక్రాంతిని తెచ్చేస్తోంది, మహి ప్రతి మాసం ఓ కొత్త క్రాంతిలో కాలిడుతోంది, మహి ప్రతి మాసం ఓ కొత్త క్రాంతిలో కాలిడుతోంది. పొలం పంట పిగిలిస్తూ ధనం మూట నింపేస్తూ, పొలం పంట పిగిలిస్తూ ధనం మూట నింపేస్తూ, పశువులకు విలువనిస్తూ పనివాళ్లకు విసులునిస్తూ, పశువులకు విలువనిస్తూ పనివాళ్లకు విసులునిస్తూ, రోజువారీకి సెలవు చీటీ ఇచ్చేసి, రోజువారీకి సెలవు చీటీ ఇచ్చేసి ప్రతి వారికి నెలవు భేటీ పెట్టేసి, కుటుంబాల్ని కలిపేస్తూ ఊరినంత ఒకటి చేస్తూ, కుటుంబాల్ని కలిపేస్తూ ఊరినంత ఒకటి, ఉత్సాహాలు నింపేస్తూ ఉత్సవాలు చేయిస్తూ, ఉత్సాహాలు నింపేస్తూ ఉత్సవాలు చేయిస్తూ, ఉత్సుకతను పెంచేస్తూ ఉల్లాసం రగిలిస్తూ, ఉత్సుకతను పెంచేస్తూ ఉల్లాసం రగిలిస్తూ, ఉపవాసాలు ఆపేస్తూ ఉపహారాలు ఇప్పిస్తూ, ఉపవాసాలు ఆపేస్తూ ఉపహారాలు ఇప్పిస్తూ, పిల్లాటలు ఆడిస్తూ కేరింతలు కొట్టిస్తూ, పిల్లాటలు ఆడిస్తూ కేరింతలు వచ్చేస్తోంది వచ్చేస్తోంది పుష్యమిలో హేమంతుని సాక్షిగా, సకల జన సంతోషాలే దీక్షగా, వచ్చేస్తోంది వచ్చేస్తోంది పుష్యమిలో హేమంతుని సాక్షిగా, సకల జన సంతోషాలే దీక్షగా, సంబరాల మకర సంక్రాంతి అంబరాన మకర తోరణ కాంతి, సంబరాల మకర సంక్రాంతి అంబరాన మకర తోరణ కాంతి. ధన్యవాదాలు. రవీంద్రబాబు. 12 నెలలు ఉంటాయి. ప్రతి నెలలోనూ ఒక సంక్రాంతి వస్తుంది. అందులో పుష్యమి మాసంలో వచ్చే సంక్రాంతిని మకర సంక్రాంతి అంటారు. ఈ కవితలో ఒక పదం ఉపహారం అనే పదం వాడబడడం జరిగింది. ఉపహారం అంటే గిఫ్ట్, కానుక. ధన్యవాదాలు.